దొరకదో తెలియదు. సో ఫ్యూచర్లో తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ పార్టీని నమ్మద్దురా నాయన అని చెప్పి జనాలను భయభ్రాంతులకు ఈ రేవంత్ పాలన ఆధ్వర్యంలో ప్రజలందరూ తెలుసుకున్నారు. మెజారిటీ ఆఫ్ పీపుల్ 70% పబ్లిక్. నేను చెప్పేది ప్రజల మనసులో ఉన్న మాట చెప్తా ఉన్నా, నేను కార్యకర్తల మాట చెప్తలేను. బీఆర్ఎస్ కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు, సో కాల్డ్ బీజేపీ కార్యకర్తలు లైవ్లో కమెంట్లు పెట్టి తిట్టేది వాళ్ళు. ఎందుకంటే కాంగ్రెస్ తిడితే కాంగ్రెస్ కార్యకర్తలు ఏ పోవే అంటారు, బీజేపీని తిడితే పోవే అంటారు, బీఆర్ఎస్ తిడితే చల్ నువ్వు చూసినవా చేసినవా అంటారు. ఈ తిట్లు అనేవి మాకు కామన్. కానీ వాస్తవాలు కొంతమందికి అర్థమవుతాయి. ఎవరికి అర్థమవుతాయి? ప్రజలు. ఎందుకంటే వాళ్ళని ఎవరు మోసం చేయలేరు. ప్రాక్టికల్గా నువ్వు ఒక ఏడాది మోసం చేయగలుగుతావు, సెకండ్ ఇయర్ మోసం చేయగలుగుతావు, థర్డ్ ఇయర్ మోసం చేయగలుగుతావు. కానీ వాళ్ళకి క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతోంది ఏంటంటే భారతదేశ వ్యాప్తంగా ఇటువంటి ముఖ్యమంత్రిని ఎక్కడా ఎన్నడూ మేము చూడలేదు. అసలు రికార్డ్స్ బ్రేక్ చేసింది. గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో పేరు నమోదు చేయాలంటే రేవంత్ రెడ్డి పేరు నమోదు చేయాలా? ఎట్లా నమోదు చేయాలి? ఎందుకు నమోదు చేయాలి రేవంత్ రెడ్డి గారి పేరు అంటే, దేశంలో ప్రభుత్వం ఏర్పడినటువంటి ఏడాది లోపలనే ఇంత విధ్వంసం సృష్టించినటువంటి, ఇంత వ్యతిరేకత తెచ్చినటువంటి ముఖ్యమంత్రులు ఎవ్వరు లేరు, ఒక్క రేవంత్ రెడ్డి గారు తప్ప. సో అందుకే ఈ విషయంలో గిన్నీస్ బుక్ సుమోటోగా తీసుకొని రేవంత్ రెడ్డి గారి పేరు ఫస్ట్ లైన్లో పెట్టాలి. ఇంత వ్యతిరేకతను చాలా అద్భుతంగా తొందరగా ఏడాది లోపలనే తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి, లాస్ట్ ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటూ, ఎవరైనా ఉన్నారు అంటే అది రేవంత్ రెడ్డి గారే అని గిన్నీస్ బుక్కి నేను రిఫర్ చేద్దాం అనుకుంటున్నా, బరాబర్ అనుకుంటున్నా. ఇది నేను సొంత మాటలు ఎక్కడ చెప్పట్లే, ప్రజల అభిప్రాయాలు, చాలామంది మనసులో ఉన్నటువంటి మాటలు, సోషల్ యాక్టివిస్ట్ అండ్ రేవంత్ రెడ్డి గారి చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి వాళ్ళ మనసులో ఉన్నటువంటి మాటలు, దగ్గర నుండి చూసినటువంటి వాళ్ళు. సో ప్రతి ఒక్కరు ఇదే చెప్తా ఉన్నారు, మీ సీనియర్ మంత్రులతో సహా. కానీ వాళ్ళు ఎవ్వరు బయటపడరు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీరేమైనా కొట్టుకున్నా, తనుకున్నా, గుద్దుకున్నా విత్ ఇన్ ద పార్టీయే, బయటికి రావద్దు. ఇప్పుడు అదే బీజేపీలో జరుగుతుంది. సో బీజేపీ మరో కాంగ్రెస్ అయింది. ఎక్కడైంది అధ్యక్ష అంటే ఓన్లీ తెలంగాణలోనే బీజేపీ మరో కాంగ్రెస్ అయింది. ఓన్లీ తెలంగాణలోనే బీజేపీ మరో కాంగ్రెస్ అయింది. ఇక్కడ హమీ తుమి ఏకే అంటున్నారు, లీడర్లు అందరూ వెనక పొంటి చేతులు కలుపుతున్నారు, కార్యకర్తలను, బీజేపీ కార్యకర్తలను గాలికి వదిలేసినారు. కార్యకర్తలకు హితబోధ చేసేటువంటి ఒక స్ట్రాంగెస్ట్ లీడర్ ఎక్కడా కూడా కనబడట్లేదు. బీజేపీ సౌత్లో ఎదగాలనుకుంటే ఫస్ట్ ఈ లీడర్లను మార్చేటట్టు కావాలి. ఇట్లనే ఉంటే సౌత్లో కాదు కదా, ఎక్కడ కూడా ఈ బీజేపీ ముందరికెళ్ళదు. లోకల్ లీడర్స్ని ప్రశ్నించాల్సినటువంటి అవసరం నేషనల్ బీజేపీకి లేదా, నరేంద్ర మోడీ గారికి లేదా? ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ నాయకులందరూ కూడా అమ్ముడు పోయినారు. అందరు ఒక్కటే. ఇక్కడ తెలంగాణలో పటంచేరులో ఎట్లనైతే లీడర్లు అందరూ ఒకటే, సిండికేట్ పాలన పటంచేరులో నడుస్తుందో, ఆ మినీ ఇండియా పటంచేరులో, గట్లనే తెలంగాణలో సిండికేట్ పాలన నడుస్తూ ఉన్నది. సో దీన్ని క్వశ్చన్ చేయాల్సినటువంటి అవసరము నరేంద్ర మోడీ గారికి కూడా ఉన్నది. సో ఇప్పటికే అక్కడ కేంద్రంలో ఇంటర్నల్ పాలిటిక్స్ నడుస్తూ ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ వర్సెస్ బీజేపీ నడుస్తూ ఉంది. సో ఇటువంటి తరుణంలో తెలంగాణలో వీళ్ళ స్టాండ్ ఏందో అర్థమవుతలేదు. తెలంగాణలో ప్రజా సమస్యల మీద బీజేపీ స్టాండ్ ఏంటి? ప్రతిపక్ష హోదాలో ఎటువంటి స్టాండ్ తీసుకున్నారు? సో ఇప్పుడు ఏమంటాడు ముఖ్యమంత్రి? సో కులగణన సర్వే రిపోర్ట్లు అనేది పోర్టలైజ్డ్ చేయాలా, మాన్యువల్ పనికిరాదు. మాన్యువల్లో ఉన్నటువంటి అప్లికేషన్లు వీళ్ళు అప్లై చేసిన 4 కోట్ల జనాభా ఉన్నటువంటి తెలంగాణలో ఎన్ని అప్లికేషన్లు చేరుకుంటాయి, దాంట్లో ఎన్ని మాయమవుతాయి, ఎన్ని డేటాలు మాయం చేస్తారు, దాంట్లో మళ్ళీ సబ్బండ వర్గాలు మళ్ళీ మోసపోతారు. సో అదే ఆన్లైన్ ఎందుకు చేయరు? డేటా ఎందుకు మీరు ఆన్లైన్లో చేయరు? ఎందుకు ఆన్లైన్లో మీరు కులగణన సర్వే
డిజిటలైజ్డ్ ఎందుకు చేయరు? ఆధార్కి ఎందుకు లింక్ చేయరు? ఈ ఒక్క ప్రశ్న చాలు ఇది పెద్ద బోగస్ అని చెప్పడానికి. మళ్ళీ నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, రేపటి రోజున 1 నేషన్ 1 ఎలక్షన్ అయిన తర్వాత 2 ఏళ్లలో ఖచ్చితంగా అవుతుంది. నాకున్నటువంటి సమాచారం మేరకు ఖచ్చితంగా 99.9% జమిలీ ఎలక్షన్స్ అనేవి 2 ఇయర్స్లో జరగబోతోంది. ఓకే, సో మళ్ళా ఇంకో గవర్నమెంట్ వచ్చి మళ్ళా కులగణన అంటదా, మళ్ళా సర్వే అంటారా? ఎన్నిసార్లు సర్వేలు చేస్తారు, ఎన్నిసార్లు తెలంగాణ సొమ్మును కాజేస్తారు, ఎన్నిసార్లు ప్రతి ఏది చేయాలనే డబ్బులతో కూడింది, ఎన్నిసార్లు ఓపికతోటి మళ్ళా చెప్పిందే చెప్పి ప్రజలు ఇది రాజ్యాంగమా రాజ్యాంగ వ్యతిరేకమా? మళ్ళీ ఏమంటాడు ఈయన మా ముఖ్యమంత్రి గారు, మా ముఖ్యమంత్రి గారు ఏమంటారు ఒకసారి చూద్దాం ఏమంటున్నాడు. ఇగో సర్వేను అడ్డుకుంటే ఉపేక్షించద్దంట. మరి ఏం చేయాలి? సర్వేని అడ్డుకుంటే ఉపేక్షించద్దంటే రాళ్ళు రప్పలు తీసుకొని కట్టలు తీసుకొని కొడతారా ప్రజల్ని? రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు, హక్కు ఏదో తెలుసా? ఎట్లా కల్పించిరో, రాజ్యాంగంలో ఏమేమి రాసిండ్రో అవన్నీ పక్కన పెడితే వాక్ స్వేచ్ఛ అనేది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. నా భారతదేశంలో భారతీయులకు ఇష్టం లేకుండా ఏం జరగద్దు. ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలన్నా ప్రజల అంగీకారం ఖచ్చితంగా ఉండాలన్న భారతదేశంలో. ప్రజల అంగీకారం లేకుండా నువ్వేం చేయగలుగుతావు, నువ్వేం చేస్తావు, నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి అయినావు, ఎట్లయినావు? నెక్స్ట్ టైం కొడంగల్ పోయి నించుంటారు, గెలుస్తారా మీరు? తుపుక్కని ఉంచుతారు. ఏ సబ్బండ వర్గాలైతే ఓట్లేసి రేవంత్ రెడ్డిని నెత్తి మీద పెట్టుకుందో కొడంగల్లో కూడా గెలవకపోతే మీ పరిస్థితి ఏందంటున్నా. నేను అడిగేది ఒకటే, కొడంగల్లో కూడా ఎట్లనైతే కామారెడ్డిలా రేవంత్ రెడ్డి గారు ఓడిపోయినారో కొడంగల్లో కూడా ఓడిపోయి ఉంటే అసలు ముఖ్యమంత్రి అయ్యేవే కాదు కదా, ముఖ్యమంత్రి అవుతుండేనా? ఇప్పుడు ఏ అద్దంకి దయాకరో లేకపోతే మధు యాష్కి గౌడో చుట్టూ తిరిగి పదవులు ఇవ్వండి ఆయన అని అడుగుతున్నట్టు నువ్వు కూడా ఎవరో ఒక చుట్టూ తిరిగి పదవులు అడుక్క తింటుండే పదవుల్ని ఓడిపోయి ఉంటే. సో నిన్ను నమ్మి ప్రజలు ఓట్లేస్తే నువ్వు అక్కడ కూడా నీ నియోజకవర్గాన్ని కూడా నువ్వు మోసం చేస్తున్నావు, నీ నియోజకవర్గాన్ని కూడా ఆగం చేస్తున్నావు, నీ జిల్లాని కూడా మొత్తం అందరినీ రెడ్డిళ్ళు పెట్టి కథ నడిపిస్తున్నావు. కాంగ్రెస్ కథా చిత్రం రేవంత్ కథా చిత్రం నడిపిస్తున్నావు. రేవంత్ కథా చిత్రం. దీనికి బీజేపీలు చప్పట్లు కొడుతున్నాయి, బీఆర్ఎస్ ఏమో చిట్కలేస్తున్నాయి. ఎవరి డ్రామాలలో వాళ్ళు ఉన్నారు. నన్ను అడిగితే ప్రజలారా తెలంగాణలో సరికొత్త పార్టీ రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ పార్టీ వస్తే గనక ఎట్లా ఉండాలంటే ప్రజలారా యువకులు ముందరికి రావాలా, ఉద్యోగాలు రాని వాళ్ళు ముందరికి రావాలా. ఇక నన్ను అడిగితే ఇక సిపిఐ సిపిఎం చప్పుడు చేయవండి, మాట్లాడవండి. ఒకప్పుడు సిపిఎం ప్రశ్నిస్తే ఈ రాజకీయ నాయకుల వెన్నులో వణుకు పుట్టేది, చెమటలు పట్టేవి. ఒక లేఖ రాసి రిలీజ్ చేసిండ్రంటే అబ్బో ఇక ఎంత భయం ఉండేది, చాలా భయం ఉండేది. ఒక ప్రశ్నించినారు అంటే చాలా భయం ఉండేది. ఎక్కడండి సిపిఎం నాయకులు జరుగుతున్నటువంటి వాస్తవాలని కానీ లేకపోతే పేద ప్రజల జోలికి వస్తే ప్రశ్నించాల్సినటువంటి సిపిఎం నాయకులు కూడా తెలంగాణ రాష్ట్రంలో సైలెంట్గా ఉన్నారు చూడండి. అబ్బబ్బబ్బా, నా భూతో నా భవిష్యత్ అక్కడ అనిపిస్తుందండి. ఎస్, బరాబర్ తెలంగాణలో అందరు ఒకటే అయినరు, డ్రామాలు చేస్తూ ఉన్నారు, అందరు కలిసి సామాన్యులనే దోచుక తింటా ఉన్నారు అని చెప్పి